అందరికీ హాయ్. కాస్త మనం తీస్తున్న షార్ట్ ఫిలిం గురించి అంతా కొంచెం పక్కన పెట్టేసి ఒక చిన్న మాట మాట్లాడాలనిపిస్తుంది మీ అందరికీ. మనం ఏ పనైనా చేయని ఆ పని చేస్తుంటే మనలో ఆ హ్యాపీనెస్ కానీ చేస్తున్నాం, ఈ టెన్షన్ లేకున్నా, ఏ బాధ లేకున్నా మనస్ఫూర్తిగా మనకు నచ్చింది మనం చేస్తున్నాం అని మనకు అనిపిస్తుందో లేదు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చేస్తున్న పని నీకు నచ్చితే ఆ పని ఓకే, యూ కెన్ కంటిన్యూ. లేదు నేను చెయ్యాలనుకునింది లేదా నేను ఏదైతే చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో అది చేసేయండి. లైఫ్లో మనకి రిగ్రెట్ అస్సలు అవసరమే లేదు. మరి ఇంకోటి, వాడేమనుకుంటారు వీడేమనుకుంటా అవసరం లేదు మీకు. అసలు నువ్వేమనుకుంటున్నావు అనేది ఒక్కటే నీకు అవసరం. నువ్వు చేస్తున్న పనితో నువ్వు సాటిస్ఫై అవుతున్నావు అనేది ఒక్కటే అవసరం మనకి. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, చిన్నది ఏదో ఒకటి స్టార్ట్ చేశా, దీంతో కనీసం ఒక 4-5 మంది అన్నా నాకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఛాన్స్. కాకపోతే కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ లేదా నాకు అవకాశాలు వస్తాయి లేదా ఆ సైడ్ పోతే ఏమవుతుందని చిన్న భయంతో ఆపేశాను చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దే ఆల్సో సేడ్ వన్ ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ మీరు వేసి ఓన్లీ వన్ స్టెప్, వెదర్ ఇట్ మే బి ఫెయిల్యూర్ ఆల్సో, ఆ ఒక్కడికి వేసేయండి. దానిమ్మ లైఫ్ ఉండేది ఒక్కటే మామ. ఈ ఒక్క లైఫ్లో సాధించకపోతే ఏం సాధిస్తావురా? నువ్వు ఏదో పని చేసినా నీకు 1,00,000 వచ్చినా సరే, 2 లక్షలు వచ్చినా సరే, చేస్తున్న దాంతో మనకు సాటిస్ఫాక్షన్ అంటారు. లేదా చేసిన వేస్టే. నేను చేస్తున్నా, ఇంత కష్టం ఉంది అలా అని నేను చేస్తున్న పని వేరేది ఏదైతే చేస్తున్నా అది ఆపేయట్లా, అది చేస్తున్నా ఇది చేస్తున్నా, 2 బ్యాలెన్స్ చేస్తున్నా. కానీ నాకు నచ్చిన పని చేస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ చూడే. దానికోసం ఎంతైనా కష్టపడతా. ఈసారి చేసేదాంతో ఫెయిల్యూర్ రాని నో ప్రాబ్లం, నేను ఇంకోటి తీస్తా, ఇంకో దాంతో కూడా ఫెయిల్యూర్ రాని ఇంకోటి చేస్తూనే ఉంటా. సేమ్ ఫెయిల్యూర్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలా. చేసేంత దమ్ము ధైర్యం ఉంటే నీకు నచ్చింది చేసేరా. చెప్తున్నా చూడు, నీకు నచ్చింది చేసే. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేవు. చాలామంది ఇలా నా ఫ్రెండ్స్ గురించే మాట్లాడుతున్నా, వేరే వాళ్ళు ఎవరి గురించి నేను ఇక్కడ మాట్లాడాలనుకోవట్లే. చాలామందికి చేయాలని ఉంది, వాళ్ళ కళ వేరు, కానీ వాళ్ళు వెళ్తున్న దాబ వేరు. దాంతో వాళ్ళు చాలా బాధపడుతున్నా కూడా చెప్పుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, మనం అనుకుని మనం చేద్దాం. వాడు వీని గురించి ఆలోచించేది మానే. లెట్స్ డూ ఇట్. సక్సెస్ వస్తే అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓడిపోయినాము నో ప్రాబ్లం, ఇంకో ప్లాన్ బి అంతే. అక్కడ మాత్రం స్టక్ అవ్వు మాకు. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఒక చిన్న వీడియో అంతే. అంతకుమించి ఇదేమీ యాదానికి కాదు. మన షార్ట్ ఫిలిం కానీ లేదు వేరే యాదాని గురించి కాదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.